నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. స్ట్రైట్ టు ద పాయింట్. పద్మనాభం గారు రెడ్డి అని ఆయన పేరు మార్చుకుంటున్నారు అనేటువంటి వీడియో నాకు పిఠాపురం నుంచి మిత్రులు ఫార్వర్డ్ చేశారు. పద్మనాభం గారు నేను సూటుగా మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తితో ఖచ్చితంగా మీకు రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ మీరు 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, ఎంపీ చేసిన వ్యక్తి. గతంలో టీడీపీ హయాంలో మీరు కాపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత కాపుల నుంచి మీరు ఊహించిన స్థాయి రెస్పాన్స్ అనేటువంటిది కొనసాగింపులో లేనప్పుడు మీరు అలిగారు, కావడి కింద దించారు. ఇట్స్ పీరియడ్ జరిగినటువంటి ఉదంతం. తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదనేటువంటి ఆవేదన అత్యధికులైనటువంటి కాపు యువతలు ఉన్నప్పుడు కానీ, కంచాలు గరిట్లు పట్టుకుని మన స్థాయి మనం దిగదార్చుకోవడం ఏంటని నాబొట్టు వాళ్ళని మీతో విభేదించినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారికి మీరు కలిసి రావట్లేదు ఏంటని ప్రశ్నించినప్పుడు కానీ, ఇవన్నీ రాజకీయపరమైనటువంటి ఆకాంక్షలు వర్సెస్ ఆక్రోశాలు. దాన్ని అంతవరకు చూడాలి. మీరు మరీ పర్సనల్గా మనసు మీద తీసుకుని పద్మనాభ రెడ్డిని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. జన్మదా మీరు కాపు కులంలో పుట్టారు. ఎంతో కొంత అక్కడ కాపు సామాజిక వర్గానికి మీ పరిధిలో మీరు సేవలు అందించారు. కాపుల్లో అక్కడ మీరు టాలెస్ట్ లీడర్. ఖచ్చితంగా మీకు ఆ రాజకీయపరమైన నేపథ్యం ఉంది. విమర్శించే వ్యక్తులు ఎవరు కూడా మీరు అధిరోహించిన స్థానాలు అధిరోహించలేరు. విమర్శ వాళ్ళ ఆక్రోశం, వాళ్ళు అనుకున్నది ఏదో మీరు చేయలేదనేటువంటి ఆవేదన. అది పీరియడ్. అది రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద కూడా టర్న్ అవుతుంది. గతంలో టర్న్ అవ్వలే. 2 చోట్ల ఓడిపోయినప్పుడు నోర్లు మాట్లాడలే. గెలుపు మన శత్రువులను కూడా మనం వంగమాంగితులను చేస్తుంది, పొగిడేటువంటి వాళ్ళని చేస్తుంది. ఓటమే నా అనుకున్న వాళ్ళు కూడా ఏంటి వీళ్ళ ఎంత విషపూరితమైనటువంటి ఫేస్ ఉందా, ఆ ఫేస్ ఉందా వీళ్ళకి అనేటువంటి రూపం చూపడుతూ ఉంటుంది. అది సహజం. 365 రోజులు ఎవరిని మెప్పించలేరు. సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి ఎవరో మెప్పు కోసం బతకలేం. కాబట్టి ఈ పని మీరు చేసుకెళ్ళండి. వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ పార్టీలో సస్టైనబిలిటీ ఈక్వేషన్స్ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఏముంది, ఎంత టైం తీసుకుంటారన్నది చూడండి. ఆ ఈక్వేషన్స్ని బట్టి మీ సస్టైనబిలిటీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా బీజేపీతో మాట్లాడుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రాబల్యం ఉంది కాబట్టి బీజేపీలో ఎవరిని జాయిన్ చేసుకోరనేటువంటి అపోహల్లోకి మీలాంటి రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తులు వెళ్తారని నేను అనుకోను. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సంగతి ఇవాళ బాగుండొచ్చు, రేపు బాగోపోవచ్చు. కాలం గొప్పది. కాలం కరిగే కొద్దీ చాలా రంగులు, చాలా రూపులు కరిగిపోతూ ఉంటాయి. నేను ఎవరు అడుగుతూ ఉన్నారు, మీరు చాలా ఆనందంగా లేరు. పవన్ కళ్యాణ్ గారు 20 సీట్లు పొత్తులోకి వెళ్ళి తినేందుకు ఆనందంగా ఉంటాయి. ఇంకేమైనా 133 సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ అన్న నేనని సీఎం కింద ప్రమాణ స్వీకారం చేస్తాను, ఆనందం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి చేసేది ప్రమాణ స్వీకారం. పవన్ కళ్యాణ్ గారికి 20 సీట్లు వచ్చినాయి, ఆయన ఇంకా రాజకీయంగా ముందరికి వెళ్ళాలని కోరుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం నేను సెలబ్రేషన్స్ చేసుకోవడం అసహ్యంగా ఉంటుంది కదా. సో అది పరిణితి లేక పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అని చెప్పుకునే స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇంకా చాలా లార్జర్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందని నమ్ముతాం. ఆయన వేసేటువంటి స్టెప్స్లో విభేదాలు ఉంటే విభేదించి బయటకు వచ్చేస్తాం. గెలుపుతో ఆయన అతుక్కున్నది లేదు, ఓటంలో ఉన్నప్పుడు ఆయన విడిచింది లేదు. అది మన నేపథ్యం పరిశీలించాలంటే వాళ్ళలో ఉన్నటువంటి ఉన్మాదం కాస్త తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా ఆలోచనలు ఎందుకు రావు. నేను ఎప్పుడైతే నమ్ముతాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ టైం. కానీ పద్మనాభం గారు ఎవరికి వివరణ అనవసరం. మీరు ఎవరికి దరఖాస్తులు చేసుకోగల, ఏం పెట్టుకోగల. మీరు కానీ, తోటత్రిమూర్తులు గారు కానీ, జక్కంపూడి రాజా గారు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఎవరైతే కాపు సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, మీ స్థాయిల్లో మీరు అక్కడ కొన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకుని కాపులకే కాకుండా ఇతరులకి సేవలు చేసిన వ్యక్తులు కానీ యూ స్టాండ్ దేర్. టైం కమ్స్ అండ్ గోస్. బొండమ్మ గారు ఓడిపోయారు, 100 ఓట్ల తేడాతో మళ్ళీ గెలిచారు. జరుగుతూ ఉంటాయి. సామాజిక వర్గాలు మార్చేసుకున్న శత్రుత్వం అవసరంలా. సరిగ్గా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మీ అందరి అవసరం ఆయనకి, ఆయన అవసరం మీకు ఉంటుంది. కాలం ఆ కమెంట్లు సోషల్ మీడియాలో పట్టించుకోవద్దు. అవకాశం దొరికినప్పుడు పాపం ఐటీడీపీ గ్రూప్ నుంచి కూడా ఇంకొక దెబ్బ ఎక్స్ట్రా కొడితే, కాపుల్లా చీలికి తీసుకొస్తే, ఆ నెరేటివ్ సృష్టిస్తే కాపు ఇంటి పేర్లతో అకౌంట్లన్నీ కాపులు కాదు పద్మనాభం గారు. మరి ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మీకు ఆధారభూతంగా నేను వీడియో చేస్తాను. టెక్నాలజీ యుగంలో పెరిగినటువంటి వ్యక్తులు కాదు కాబట్టి ఇదంతా కాపులే అనేటువంటి భ్రమల్లో ఉండద్దు. కాపుల వరకు అంత ఆక్రోశం ఉండదు. దయచేసి నాకు తెలుసు కొంత సమయం, కొంత అలజడి సెటిల్ డౌన్ అయితే బురదగా నీళ్ళుగా సెపరేట్ అవుతాయి. కాబట్టి వెయిట్ ఫర్ ఫ్యూ మంత్స్ పాటు మీ పని మీరు చేసుకెళ్ళండి. వచ్చి కాపుని కలవండి. ఎవరైనా సీఏలు కాలికి ఒక మాట చెప్పాలి. మీ మాట అంటే చెప్పండి, బాబు ఈ పలానా పని ఉందంటే చెప్పండి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. మీ అబ్బాయిని ప్రజల్లో తిరగనివ్వండి, మీ అబ్బాయిని ప్రజల్లో తిప్పండి. మీకు ఎక్కడ బ్రీతింగ్ స్పేస్ ఉంటే అక్కడ మీరు ఫస్ట్ ఇమ్మడండి.
ఇప్పుడు ఇవాళ వచ్చి గెలిచిన సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు ఎలక్షన్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈక్వేషన్ అర్థం బీజేపీలోకి వెళ్ళి రిసార్ట్ తీసుకోలే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత తీసుకొచ్చి టికెట్లు ఇప్పించి గెలిపించుకోలే. చాలా అబౌట్ టైం కొంచెం ఉపయోగపట్టండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సీఎం అయ్యే స్థాయి పరిస్థితులు ఆయనకి ఏర్పడ్డప్పుడు, అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఇవాళ మిత్రులు శత్రువులుగా మిగులుతారు, అతి శత్రువులుగా తయారవుతారు, చాలా జరుగుతాయి. ఆ పరిణామ క్రమంలో ఆయనకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. 2 years గోల్డెన్ పీరియడ్ తర్వాత క్రైసిస్లోకి వెళ్తున్నప్పుడు ఆయన అవసరం మీకు, మీ అవసరం ఆయనకే ఉంటుంది. కొంచెం సంయమనం పాటించుకుని, పెద్దలు మీకు చెప్పే స్థాయి కాదు, మీ రాజకీయ అనుభవంత వయసు కాదు, కానీ పెద్దలు కొన్నిసార్లు ఎంత గొప్ప వాళ్ళైనా చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు. కాబట్టి మీరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, ప్రజలతో ఉండండి, అంతే. ప్రజలకు అందుబాటులో ఉండండి. వచ్చిన వాళ్ళందరూ తింటారు కదా, పద్మనాభం గారు బాగున్నారండి, నేను గతంలో చేసిన పనికి మెప్పుతో వచ్చేవాళ్ళు ఉంటారు, ఆనందంగా వచ్చేవాళ్ళు ఉంటారు, కలిసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఉండండి, నలుగురితో మాడుతూ ఉండండి. నాకు అవకాశం దొరికినప్పుడు మిమ్మల్ని వచ్చి ఒకసారి కలుస్తాను సార్. కొంచెం మొన్న చిన్న సర్జరీ అయింది, ఒక 1 week 10 days తర్వాత కొంచెం మీ వీలు చూసుకుని, మీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి పర్సనల్గా కలుస్తా. బాగుండండి అంతే. ఇప్పుడేమి సడన్గా టీడీపీ మీద ఇప్పుడు ప్రతిఘటనలు ఎగరేసేటువంటి పరిస్థితులు ఉండవు కదా. ఆయన కూర్పు ఏర్పడాలా, ఆయన మంత్రివర్గ విస్తరణ జరగాల, ప్రజల హామీలు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సాధారణంగా గవర్నమెంట్కి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఏర్పడ్డ స్పేస్లో పొలిటికల్గా ఏ అపోజిషన్ని కంప్లీట్గా ఎవరు సప్రెస్ చేయలేరు సార్. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. టీడీపీ అనే పార్టీని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సప్రెస్ చేయలేకపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే వేరే అపోజింగ్ ఫోర్సెస్ని ఎన్నాళ్ళు జైల్లో పెడతారు? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఎన్నాళ్ళు? అయ్యే ఉండవు సార్. దాని గురించి అంత స్కాటర్ అవ్వక్కల. కష్టం వల్లమనే వంశీ అనేటువంటి వ్యక్తితోనో లేకపోతే కొడాలి అనేటువంటి వ్యక్తితోనో కూడా చాలా హుందాగానే వ్యవహరిస్తారు. కమసామాజి వరకు ఇసుకొచ్చి కొట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లీగల్గా చేయాలనుకుంటారు, కానీ వాళ్ళని హామ్ చేసి వాళ్ళని శాశ్వతంగా పెద్దవాళ్ళు చేయాలని అనుకోరు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్ళాలని అనుకోరు. రాజకీయాలు సార్. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతా మొత్తం అందరినీ శత్రువులు చేసి, ఇప్పుడు లోకేష్ గారు ఏదో దుందుడుగ్గా ఆయన ఉడుకు రక్తం కంటే ఆయన స్పీడ్గా ఉంటే ఆయన ఇంకా లాపుతూ ఉంటారు. అందరినీ శత్రువులు చేసుకోకు, టైం నెవర్ గోస్ ద సేమ్ వే, ద సేమ్ మేనర్ అని. ఆయన రాజకీయ అనుభవం ఆయనకు ఉంది కదా. సో అంత స్పెక్యులేషన్స్ అవసరం లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటే ఏది ఉండవు అనిపించి మాటలు. రాజకీయాల్లో అధికారంలోకి రానంతసేపు శత్రుత్వాన్ని ఎగ్జిబిట్ చేసిన, అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త శత్రువులను పెంచుకోకుండా, పాత శత్రువులను మరీ ఎక్కువ జోక్కుండా, నొక్కకుండా అలా ఎలాగలడమే జీవితం. తెలంగాణలో తీర్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి కేసు విషయంలో కూడా నేను అప్పుడు టీఆర్ఎస్ మిత్రులు నాకు ఫోన్ చేసి ఎందుకు అలాగని మాట్లాడుతుంటే చెప్పిన, అన్న మీరు ఎక్కువ ఫోకస్ చేసి తీర్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తిని మీ శత్రుత్వాన్ని ఎడమాటిని ఇంకా పెంచుకున్నారు. ఇది ఖచ్చితంగా ఒకరోజు న్యూట్రల్ ఓటర్ అడిగిన చెప్పడు, బయటకు వచ్చి కమెంట్ పెట్టడు, ఆడ మనసులో నాటుకుంటుంది. అయ్యో ఇతన్ని ఎలా చేస్తున్నారంటే నా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం కలుగుతుంది. సో డోంట్ ఓవర్ ప్రెషరైజ్ అని. సో ఓడిపోయేటప్పుడు మనకి ఎవరేం చెప్పినా అర్థం కాదు, గెలిచేటప్పుడు ఎవరేం చెప్పినా అర్థం కాకపోయినా పర్లా, ఆ టైం ఆ మూమెంట్లో అలా వెళ్ళిపోతాం. బట్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ సార్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. జస్ట్ స్టే స్టిల్. Don't worry about anything else. Jai Bhim, Jai Bharat.